హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయడానికి వస్తున్నాను. నేనైతే ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనేసి మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఈరోజు అయితే సింపుల్గా రొట్టె వేసేసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రొట్టె అయితే ఐరన్ ప్యాన్లో వేసాను కానీ నాకైతే మంచిగా రాలేదు. సీజనింగ్ కూడా చేశాను కానీ నాకు రావట్లేదు మంచిగా. అసలు ఏం చేయాలి, ఏమన్నా టిప్ ఉంటే చెప్పండి అబ్బా. చూడండి ఎలా అయిపోయిందో. మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ తీసి దానిపైన అయితే రొట్టెలు వేసేసాను అనమాట. నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ సమ్మర్ ఏంటి గైస్ అసలు చంపేస్తుంది. అసలు ఎంత ఎండ వచ్చేసింది అప్పుడు. ఇప్పుడు జస్ట్ 9 అయింది అంతే. మీకు ఎండ చూపిస్తాను చూడండి. అసలే మేము 9th ఫ్లోర్లో ఉంటామేమో. చంపేస్తుంది అసలు. అసలు ఉండలేకపోతున్నాం. కిచెన్లో ఉంటుంటే టూ మచ్, ఇంకా బాత్ చేసేసినట్టు అయిపోతుంది. ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. నాకైతే భయం వేస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ లంచ్ బాక్స్ పెట్టేస్తే మాత్రం మార్నింగ్ 7 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు నాకు లంచ్ గొడవ లేదు, అందుకనే లేట్ అయింది. ఇప్పుడు 9 అయింది. ఎండ చూడండి ఎంత ఉందో. అసలు కిచెన్లోకి టూ మచ్ అసలు బాగా చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు నేను కుక్ చేయాలి, అదే భయం వేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు నేను లంచ్లోకి బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ పెట్టడానికి కొన్ని థింగ్స్ లేవు, అవి ఆర్డర్ పెట్టాను అనమాట. అవి వచ్చే వరకు వెయిట్ చేయాలి. లోపల బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తాను. బెండకాయ ఫ్రై అయితే కొంచెం అయింది. చూడాలి మళ్ళీ ఏదో ఒకటి చేయడమా లేకపోతే అడ్జస్ట్ అయిపోవడమా అనేది అయితే చూడాలి. సాంబార్లోకి ఏం లేవు అన్నాను కదా, సో అవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. టొమాటోస్, ములక్కాడ, సొరకాయ అయితే ఆర్డర్ పెట్టాను. ములక్కాడ చూడండి గైస్, 17 రూపీస్ అంట. అసలు ఏమన్నా వర్త్ అది? 17 రూపీస్కి అసలు అలాంటిది పంపించారంటే నేను చాలా షాక్ అయ్యాను. ఇంకేం చేయలేం కదా, ఆన్లైన్లో పెట్టుకోవడం మన తప్పు అనుకోండి. ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మంచిగానే వస్తాయి. ఏం చేయలేము ఇంకా. సో ఇప్పుడైతే నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సాంబార్లోకి మరి వడియాలు లేకపోతే ఎలాగా, అందుకనే వడియాలు కూడా వేపేశాను. సో ఆ బెండకాయ ఫ్రై దీంతో ఇంక అడ్జస్ట్ అయిపోవడమే, వేరే ఏం చేసి ఓపిక అయితే లేదు గైస్. మా హస్బెండ్ వచ్చేసి ముంజకాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఒక్క కాయ 50 రూపీస్ అంట. దాంట్లో 3 వచ్చినాయి. 50 రూపీస్కి 3 వచ్చినాయి ఇక్కడ మా దగ్గర. 100 రూపీస్కి అయితే 6 వచ్చాయి. నేను లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు మాకు చాలా ఉండేవి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం అసలు ముంజికాయలు తిని 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 బోరు కొట్టేది. అప్పుడు తినమంటే పోసి కొట్టేవాళ్ళం వద్దు అని చెప్పి. ఇప్పుడైతే కొనుక్కొని మరీ తినాల్సి వస్తుంది. అది కూడా 100 రూపీస్కి 6 వచ్చినాయి. మన సైడ్ కంటే, అంటే మాది ఏపీలో కంటే బెంగళూరులో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ప్రైస్ చూసి అయితే నేను షాక్ అయ్యాను. కానీ ఇంకేం చేయలేం, సీజనల్ ఫ్రూట్స్ మిస్ అవ్వకూడదు కదా గైస్. ఏం చేస్తాం చెప్పండి, ఎంత అన్నా సరే కొనుక్కొని తినాల్సిందే. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వచ్చేవి మనం మిస్ చేయకూడదు కదా. ముంజికాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఏరియాస్లో మీకు ఎంత ప్రైస్ ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎంత ప్రైస్ ఉన్నాయో నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. అందుకనే మీ సైడ్ ఇవి ఎంతకు అమ్ముతున్నారు ఏంటి అనేసి కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే టైం 4:30 అలా అవుతుందన్నమాట. సో ఎండ చూసారు కదా తగ్గింది. అక్కడ పీజియన్స్ ఫుడ్ అయితే తింటున్నాయి. మీకు కనిపిస్తే నేను జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఏమీ కనిపించట్లేదు, నో క్లారిటీ. మాకైతే మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. అసలు ఎందుకు పోయిందో కూడా తెలీదు. అరౌండ్ 10 ఆ టైంకి అయితే కరెంట్ తీసేసాడు అనమాట. మా వాళ్ళు కరెంట్ పోయినా సరే ఇన్వర్టర్ మీద టీవీలో అన్నీ చూసేస్తారు. నేను ఎంత చెప్పినా సరే వినకుండా అయితే చూస్తారు, చూడొద్దని చెప్పినా సరే. ఈవినింగ్ 4 అట్లా అయ్యేసరికి మొత్తం ఇన్వర్టర్ కూడా ఛార్జ్ అయిపోయి ఇన్వర్టర్ కూడా వర్క్ చేయలేదన్నమాట.
అప్పుడు ఇంకా కాల్ చేసి అడిగితే ఏదో కరెంట్ ప్రాబ్లం కింద ఫ్యూజ్ ఏదో పోయిందని చెప్పేసి అన్నారు. అది మళ్ళీ వాళ్ళని పిలిచి వర్క్ అంతా రిపేర్ చేసుకొని అంతా అయ్యేసరికి మాకు 11:15 అరౌండ్ 11:15 11:20 అలా అయితే అయ్యింది. సో అప్పటి వరకు మేము చీకట్లోనే ఉన్నాం. పక్కన ఫోన్ ఛార్జింగ్ లేవు, ఏం లేవు. ఫోన్ ఛార్జింగ్స్ లేవు, లైట్ లేదు, ఏమీ లేదు. 8 వరకు బాల్కనీలో కూర్చున్నాం. ఇంకా మస్కిటోస్ అవన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి లోపలికి అయితే వచ్చి ఇంకొక ఫోన్లో ఛార్జ్ ఉంటే ఫ్లాష్ లైట్ కోసం అట్లా ఆన్ చేసుకుని అయితే ఉన్నాం. అబ్బా చాలా సఫర్ అయ్యాం మేమైతే కరెంట్ లేక నైట్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.